కొన్ని విషయాలు దేవుడు మరి మాట్లాడమని ఎన్నోసార్లు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. కానీ ఈ దినాన దేవుడు మరి మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది. మరి టైం ఎంత అయింది? టైం చెప్పన్నాను. 12:15 చదువు కదా. చాలా లేట్ అయింది ఈ దినం. వాక్యం స్టార్ట్ కావాలి, కానీ మీరందరూ ఇంకా రాలేదని మీకోసం ఎదురు చూసి ఈ టైం అయింది. సరే, మనం ముందుకెళ్ళిపోదాం. కొన్ని నిమిషాలే దేవుని మాటలు మనం ఇవి క్లుప్తంగా మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా. మరొక పరి ఈ మాటలు మనం చెప్పుకుందాం. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అని చాలామందికి సందేహం ఉంది. బైబిల్ని ఒక భక్తిగా, దేవుని భయముగా, దేవునికి భయపడుతూ, దేవునిలో పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి మహిమపరుస్తూ బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరు అనేటువంటి ఆలోచన దేవుడే అనుగ్రహిస్తాడని చాలామంది దైవజనులు అనేక పుస్తకాల్లో రాశారు, చదువుతున్నాం, అవి వింటున్నాం. కానీ చాలామంది అంటే కొందరు 90% యేసుక్రీస్తు దేవుడు ఆయన పరలోకము నుంచి కుమారుడుగా భూలోకానికి వచ్చాడు, ఆయన మన పాపాల కొరకు భూలోకానికి వచ్చాడని నమ్మేవారు ప్రపంచంలో 100కు 90% ఉన్నారు. 100కు 10% మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడని, యేసు అన్నా అని, పరిశుద్ధాత్మ దేవుడు చిన్నన్న, యేసు ప్రభు పెద్దన్న అని ఈ విధంగా మూర్ఖపు జనులు, దైవ సేవకులు కూడా ఇందులో లేకపోలేదు కదా. తండ్రిని పట్టుకుని ఆయన తన్ను తాను తగ్గించు పరలోకము నుంచి తన ప్రజలైన మన కోసం ఆదాము పాపము నుండి తప్పించటానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆయన కుమారుడిగా వచ్చింది సత్యమే. అయితే కుమారుడైన దేవుడుగా వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకునే రుక్తునిగా మన మధ్యకు వస్తే ఆయనని ఇష్టానుసారంగా రకరకాల వక్రీభావాన్ని అల్లి దేవుణ్ణి దేవునిగా ఆరాధించకుండా కుమారుడిగా అంటూ, అన్నా అంటూ రకరకాలుగా దేవుణ్ణి మరి బాధపరిచే ప్రజలు, జనులు, దైవ సేవకులు, విశ్వాసులు లేకపోలేదు. యేసుక్రీస్తు తనను తాను దేవుడని చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాడని అనేకులు చెప్తూ ఉంటారు కదా. అనేకులు చెప్తూ ఉంటారు, వాదిస్తారు కూడా. బైబిల్లో ఉన్న వాక్య ప్రకారము యేసుక్రీస్తు దేవుడు అని రాయబడింది. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుని యొక్క మానవ అవతారం అని బైబిల్లో రాయబడింది. మానవ అవతారం కదా. దేవుడే మానవతారముగా ఈ భూలోకానికి వచ్చాడనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. గ్రహించలేక, అన్వయించుకోలేక, ఆలోచించలేక ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘమును ఎలా దోచుకోవాలి, సంఘమును ఎలా చిన్నబెన్నలము చెయ్యాలి, సంఘముని ఎలా మరి గల్లిబిల్లి చెయ్యాలా అనేటువంటి వారు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇండియా దేశం, ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. క్రమముగా మర్యాదగా యేసుక్రీస్తు దేవుడని చక్కగా ఆరాధించే వారి మధ్యలోకి వచ్చి ఆయనను చక్కగా ఆరాధించకుండా చెయ్యాలంటే ఏదో ఒకటి చెప్పాలి. దేవుని వాక్యములో కొంతమంది భక్తులు ఏమి రాశారు? దేవుని కుమారుడని రాశాడు కదా, దేవుని కుమారుడని నమ్మాలని కదా. అది సత్యమే, అది కాదనటానికి వీలు లేదు. కానీ ఆయన కుమారుడిగా వచ్చినటువంటి ఆయన ఎక్కడ కూడా దేవుడిగా చెప్పుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే అది క్రమము కాదు. ప్రవక్తలు ప్రవచించిన రీతిగా
ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఈయన ఎక్కడ కూడా దేవుడని చెప్పుకోకూడదు, తప్పు. అది క్రమము కాదు, పద్ధతి కాదు. ఆయన దేవుడే, కానీ కుమారుడిగా వచ్చినటువంటి మరి కుమారుడు అయినటువంటి దేవుడని వాక్యంలో కూడా చక్కగా రాయబడింది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘాలకు ఒక చక్కని మరి ఉత్తరములో ఒక చక్కని మాటను, దేవుని విషయము అటువంటి వాటిని రాసి ఉంచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో ఉన్న విషయం ఏంది అంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. ఎంత చక్కటి మాట అండి. అపోస్తలుడైన పౌలు గారు కదా, మరి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి హెడ్డింగ్ ఏమని చెప్పండి? అపోస్తలు మరి ఈ హెబ్రీయులకు రాసిన మొట్టమొదటి ఆ హెడ్లైన్ చెప్పండి, ఏముంది చెప్పండి, హెడ్లైన్ చెప్పండి తొందరగా. ఏమ్మా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నారంటే, ఆనాడు ఉన్న జనులు ఈనాడు కూడా ఉన్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే దౌర్భాగ్యులు అని వీళ్ళని, దుర్మార్గులు అనొచ్చు దాదాపుగా. ఎందుకంటే తండ్రిని కదా, తండ్రిని ఏం చేస్తున్నారు, తను తాను తగ్గించి విమోచన కరయదనంగా భూమిదికి వస్తే ఆయనని హేళనగా మాట్లాడుతూ రకరకాలుగా ఆయనను వారి నోటితో దుర్భాషలాడుతూ ఉన్నాడు. ప్రజలు, దేవుని సేవకులు మరి ఉన్నారండి, భూమి మీద ఉన్నారు. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, నాన్న మరణ శాసనం రాసింది ఎవరమ్మా? మరణ శాసనం రాసింది ఎవరు? యెహోవా దేవుడు. ఎక్కడ రాశాడు ఇది? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా సస్తావు అన్నాడు. అది మరణ శాసనం అని చెప్పేశాడు, రాశాడు. ఎక్కడ? ఆదికాండములు రాశాడు. ఎక్కడుందా మాట చూడండి, ఆదికాండములు ఎక్కడుందా మాట? నీవు ఈ పండు తిను దినమున, చూడండి ఎంత చక్కగా అన్నాడు, చదువునానా? ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చస్తావు. జ్ఞాన వృక్ష ఫలములు నేను పెట్టి ఉన్నాను భూమి మీద, ఆ పండ్లు నువ్వు తినకూడదు. నేను ఎందుకు నాటానో నేను నాటాను అంతవరకు, అది నీకు అనవసరం. చెట్ల పండ్లలో అన్నీ కూడా నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చును, కానీ ఏదేను తోటలో ఉన్న జ్ఞానవృక్ష ఫలములు నీవు తినకూడదు, వాటిని తినుదినమున నీవు నిశ్చయంగా చస్తావని చెప్పాడు. మరణ శాసనము రాసింది దేవుడు, యెహోవా తండ్రి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయాడే, అది చెల్లునా? ఈ వాక్య ప్రకారంగా యెహోవా దేవుడే యేసుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను బట్టి, ఈ దేవుని లేఖనమును బట్టి, ఏమ్మా ఎక్కడుంది ఆదికాండములా? మీకు దొరకలేదా? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చస్తారు. ఆదికాండముల మాట ఉంటుంది కదా. ఒకరు చూడండి, ఆ మాట చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, వాక్యమైన దేవుడు అని రాయబడింది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే, వాక్యము దేవుని యొద్ద ఉండెనంటే ఈయన ఒక మనిషిగా, యేసుక్రీస్తు ఒక మనిషిగా ఉన్నాడని, ఆయనలో ఉన్నాడు అని. అంటే దేవుని వాక్యంగా యేసుగా ఈ లోకానికి వచ్చాడనేటువంటి మాట మైమరిచి ఏం చేస్తారంటే, దేవుని యొద్ద ఉండెను కదా, ఇది వేరు. అజ్ఞానులు వీళ్ళు, జ్ఞానం లేనివారు, తండ్రిని తెలుసుకొనని వారు, తండ్రి విషయాలను గైకొన్నటువంటి వారు. ఆ మాట మళ్ళీ చదువునానా? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను మాట రాయబడింది కదా. ఆయన యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెనని రాయబడిందండి. అవునా కాదా? ఎంత చక్కటి మాట అండి ఈ మాట. దినమున దేవుని కాదనే జనులు చాలామంది ఉన్నాడు.
ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను, ఒక దౌర్భాగ్యుడు ఈ ప్రాంతానికి వచ్చాడు, గూడూరు ప్రాంతానికి వచ్చాడు. వచ్చామంటాడు యేసుక్రీస్తు అన్న అంటాడు. ఏరేనా ఆయన అసలు ఏంట్రా, నువ్వేమి చదువుకున్నావు, ఏమి చదివా, బైబుల్లో నువ్వు టెక్నాలజీ కలిగిన బైబుల్ ట్రైనింగ్ అంటాడు. మళ్ళీ ఎంత దౌర్భాగ్య జీవితం రా బాబు. వాక్యమును నువ్వు గ్రహించలేని నీవు, అవునా కాదా? ఆలోచన చేయండి నాన్న. యేసు ఎవరండి? మన సంఘములో చిన్న పిల్లవాడు చెప్తాడు యేసు దేవుడు అంటాడు. మన సంఘములో మిస్పా ప్రార్థన మందిరములో చిన్న పిల్లవాడు కూడా యేసు ఎవరు నాయన అంటే దేవుడు ఆయన, పరలోకము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. అవునా? మీకు ఆదికాండం దొరికిందమ్మా? దొరకలేదా? 2:17 చదువునానే. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడా, యెహోవా దేవుడు చెప్పాడా? మళ్ళీ ఇప్పుడు ఎవరు మన కోసం చనిపోయింది? ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎవరు మరి? దేవుడు ఆయన కదా. ఆదిలో చెప్పిన ఆ దేవుడే నీ కోసం నా కోసం మరణించాడు. మళ్ళీ ఆ మాట చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మరియమ్మ గర్భములో ప్రవేశించి భూమి మీదకి వచ్చిన కుమారుడైన దేవుడు ఆయన. ఒక మాట మనం చూసుకుందామా? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అది కూడా ఆనాడు కొలసి సంఘములో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక ఆ దినాన అపోస్తల పౌలుకు ఒక ఉత్తరం రాశాడండి, ఒక లేఖ రాశాడండి. అక్కడ కూడా ఉంది, హెడ్లైన్లో ఉంది. అపోస్తల పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికకు అనేటువంటి మాట రాయబడింది. చదువునా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అది ఎవరైనా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆది సంభూతుడంట. ఎంత చక్కగా రాశారు చూడండి. అపోస్తల పౌలు గారు ఈ కొలస్సీ సంఘములో కూడా ఆ యేసుక్రీస్తు దేవుడు కాదనే వ్యక్తులు ఉన్నట్టున్నారు కనుక వాళ్ళకు ఒక ఉత్తరం రాసిన, రే బాబు మీరు అది కాదురా, మీరు అనుకునేది అబద్ధము, ఇది నిజము అని రాశాడు. అంతేకాదు 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో కూడా ఉన్నానా? 16వ వచనం, సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. వెరీ గుడ్. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏం శరీరము దాల్చి వచ్చాడని ఎక్కడుంది? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆయన శరీరధారుడు ఈ లోకానికి వచ్చి ఆయన వాక్యము శరీరము దాల్చి అనేటువంటి మాట, ఆ వాక్యమే శరీరం అనేటువంటి మాట ఇక్కడ అంటాడు అపోస్తల పౌలు గారు. తిమోతికి రాస్తున్నారు, సంఘములో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పునానా? కాదు, అట్లా అననీయొద్దు. యేసుక్రీస్తు దేవుడుగా వచ్చినటువంటి కుమారుడు ఆయన, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చూస్తే అంత చక్కగా ఆయన శరీరధారుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున నీతిపరుడని. చూడు, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు ఆయన తీర్పు తీర్చారా లేదా? కదన్నా, తీర్పు తీర్చారు. ఎవరితో తీర్పు తీర్చారు చెప్పండి? పిలాతు తీర్పు తీర్చాడు. తర్వాత హేరోదు కూడా తీర్పు తీర్చాడు.
అవునా కాదా? ఇప్పుడు మనం ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కగా దేవుడు రాయించాడు. చదువునానా? తన్ను తాను తగ్గించుకొని, ఎంత చక్కటి మాట అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, చూడండి నాన్న, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అది రిక్తునిగా అంటే, రిక్తు అంటే అర్థం ఏంటి? ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అన్ని కలిగిన దేవుడు ఏమి లేనివాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అవునా? తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మనిషిగా వచ్చిన దేవుడు కాబట్టి తన్ను తాను దేవునిగా నేరుగా చెప్పుకోలేకపోయినాడు రా నాన్న. నేను ఒక కథ చెప్తాను, చాలామంది వినండి, కథ చెప్తాను. ఒక రాజ్యములో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకు ఏమి కోరిక పుట్టిందంటే, రాజ్యములు ఎందుకు ఇంత గొడవలు జరుగుతున్నాయి, రాజ్యములు ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పేసి ఆ రాజు వస్త్రాలను తన ఆ రాజసింహాసనము దగ్గర వదిలేసి మామూలు వ్యక్తిగా ఏం చేశాడంటే దేశంలో తిరుగుతూ ఉన్నాడంట, గేర్లు తిరుగుతున్నా అంట. మామూలు వ్యక్తిగా తిరుగుతుంటే చాలామంది హేళన చేస్తున్నారు. ఈయన ఎట్లా తిరుగుతున్నాడు, తిక్కోని మాదిరి తిరుగుతున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఏం చేశారు, ఆయన హేళనగా చేశాడు. ఆయన ఆ రాజ్యము నుంచి మళ్ళీ తిరిగి తానున్నటువంటి సింహాసనము తన ఊరికి అంటే తన రాజ్యానికి అంటే వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, మళ్ళీ వస్తున్నప్పుడు కొందరు గుర్తుపట్టి ఆయనను గణపరిచారండి. అవునా కాదా? కదా, రాజవస్త్రాలు వేసుకొని వస్తే రాజు అనేవాళ్ళు. ఆయన మామూలు వ్యక్తిగా వచ్చాడు, నేను రాజునని చెప్పుకోవడం లేదు. అవునా? ఒకవేళ నేను రాజుగా చెప్తే ఏమవుతాము, తాను అక్కడి వరకు ఆగిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు విమోచన క్రయధనముగా రావటానికి, భూలోకానికి ఒక గొర్రె పిల్లగా వధింపబడటానికి భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన దేవుడిగా ఎక్కడ కూడా చెప్పుకోలేడు. నేను ఒక సూటి ప్రశ్న ఈనాడు సోషల్ మీడియాలో దేవుని మాటలు వింటున్న నా సహోదరులకు, సూర్యుడు ఎక్కడైనా నేను సూర్యుడిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? ఎక్కడైనా నేను సూర్యుణ్ణి అని సూర్యుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? ఆయన సూర్యుడే, ఎందుకు నిరూపించుకుంటాడు? చంద్రుడు ఎక్కడైనా నేను చంద్రునని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? చంద్రుడే. నిరూపించుకోలేకపోయినా ఆయన చంద్రుడే, ఆయన సూర్యుడే. సముద్రం ఎక్కడైనా నేను సముద్రాన్ని నిరూపించుకుంటుందా? దాన్ని చూడగానే సముద్రం అంటాం నాన్న. హల్లెలూయా నాన్న. రే, యేసుక్రీస్తు దేవుడు ఆయన. అవునా? దేవుడు ఆయన. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన సువార్తలు మనం చూస్తే వాక్యమై ఉన్న దేవుడు అని రాయబడింది. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. వెరీ గుడ్ కదా. ఇంకేం ఆయనకు పేరు, ఇదే పేరే. సైన్యములకు అధిపతికి యెహోవా ఆయనకు పేరు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేతమా కదా, ఎంత చక్కటి మాట అండి. ఈయన ఎవరంట? నిత్యుడగు, చెప్పండి, నిత్యుడగు, గట్టి పలకాల, నిత్యుడగు తండ్రి. ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కుమారుడుగా వచ్చాడని నువ్వు కుమారుడు అనటానికి వీల్లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచాలా, కరెక్ట్, నేను కాదన్ను.
అది లోక కళ్యాణాప్తు ఆ విధంగా జరగాలని ఉంది కనుక ఆ విధంగా జరగాలి. కుమారుడు మన కోసం పుట్టాలి, యేసే మన కోసం, అంటే యెహోవా దేవుడే మన కోసం పుట్టాలి, యేసుగా పుట్టాలి కదా. దేవుని వాక్యములో మనము చూస్తే చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ఒక మాట మనం చూద్దామా దేవుని మాట. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం ఈ 8 నుంచి 9 వరకు చదువునానా. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నేను మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. ఎంత చక్కటి మాట అండి. ఇప్పుడు ఈ మాట ఎవరు అంటున్నారు? యెహోవా దేవుడు అంటున్నాడు, ఫిలిప్పు నేను మీ దగ్గర ఉన్నాను కదా, మీ తండ్రిని కదా, ఎందుకు నన్ను మీరు తెలుసుకోలేదు అంటాడు. అంత చక్కటి మాట ఆలోచన చెయ్యండి. ఎందుకు మీరు నన్ను తెలుసుకోలేదు? చక్కగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఈయన, కుమారుడైన దేవుడు. తండ్రిని కనపరచంటే నేనే కదా, ఇంతకాలం మీ దగ్గర ఉన్న నన్ను మీరు గుర్తుపట్టలేదా అంటాడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 37-39 నాన్న, 37-39. నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నేను ఒక మాట మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. యెహోవా దేవుడు సముద్రమును గద్దించాడా లేదా? ఎక్కడ? ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు మోషేలో ఉండి మోషే చెప్తాడు, నేను ఆజ్ఞాపిస్తున్నా నువ్వు చెప్పు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఓ సముద్రమా తన పిల్లలు పోవాలి, వెంటనే దారి వదలంటే దారి వదిలింది. యేసుక్రీస్తు గాలిని గద్దించలేదా? సముద్రాన్ని గద్దించలేదా? మళ్ళీ ఆయన ఎందుకు నువ్వు తారతమ్యము వేరు అనుకుంటున్నావు? ఆయన క్రియలు ఈయన క్రియలు ఆయన యందు. కుమారుడు వచ్చాడు, భూలోకానికి వచ్చాడు ఆయన. కానీ ఎక్కడ కూడా నేను దేవుడని చెప్పుకోలేదు. కానీ మనము దేవుడని చెప్పాలా? ఆయన చెప్పుకోడు. సూర్యుని మనం చూసి సూర్యుడని మనం చెప్పుకుంటున్నాం. అది నేను సూర్యుని చూడండి అని చెప్పుకోదు. అది ఆలోచించారు ఎప్పుడైనా? తిక్క ప్రజలు తిక్క ఆలోచన కలిగి ఉంటారండి కదా. ఇంకో మాట మనం చూడండి కదా. ఎవరైనా మానవులు యేసు వారిని ప్రభువా దేవ అన్నారా? ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి నీలాంటి నాలాంటి ప్రజలు యేసుక్రీస్తు శరీరధారి నీలాగా నాలాగా ఆయన ఈ భూమి మీద తిరుగుతున్న కాలంలో ఎవరైనా ప్రభువా అన్నటువంటి వారు ఉన్నారా? భూమి మీద చాలామంది ఉన్నారండి. ప్రభువా అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. యోహాను రాసిన సువార్త చూడండి. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవాలి నాన్న, తొందర చదవాలి. 28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా. చాలు. ఏమంటున్నాడండి ఇక్కడ? నన్ను విన్నారా? ఏమంటున్నాడు? హల్లెలూయా. నా ప్రభువా ఏమంటున్నాడు చెప్పండి. మళ్ళీ ఈయన ప్రభు ఎట్లయితాడు దేవుడు కాకపోతే? ఆలోచించేయండి. వాళ్ళు తిక్కవాడేనా? యేసుక్రీస్తును దేవుడు కాదు అనుకునేవాడు తిక్కోడేగా. 12 మంది శిష్యులు ఒక శిష్యుని కంటే మన జ్ఞానం కలిగిన వారమా? దేవునితో తిరిగారు, దేవునితో ఉన్నారు, దేవునితో అనుభవించారు, దేవునితో కష్టాలు కూడా పడ్డారు. వాళ్ళు దేవుని కోసం కష్టాలు పడ్డటువంటి వారండి. ఈనాడు సంఘాలను చీల్చి సంఘములను మరి ఈ విభిన్నములుగా చేసి మరి గడ్డకు లాగాలని ఈ విధంగా ఉంది కదా అని ప్రజలను తప్పుదోరలు పట్టించేటువంటి సేవకులు లేకపోలేదు భూమి మీద. సంఘాలు కట్టుకోవటానికండి, సంఘాలు కట్టుకోవటానికి. ఈనాడు భూమి మీద ప్రతి వాళ్ళు ఏమంటున్నారండి? అమ్మా మిస్పా చర్చి సంఘము నాదా దేవునిదా? హల్లెలూయా.
హల్లెలూయా. నాన్న చెప్పండిరా, ఈ సంఘము నాదా దేవునిదా? మీరు దేవుని బిడ్డలా నా బిడ్డలా? ఎవరో? మేము అనాలా? మీరు ఎవరో? మీరు. నేనెవరిని? దేవుని దాసుని నేను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఆ మాట మళ్ళీ చదువునానా? యోహాను సువార్త 20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. చాలు. నా ప్రభువా, ఇంకేమండి? మళ్ళీ ఈయన దేవుడే కదా, మళ్ళీ ఎందుకు కాదంటావు? శిశువులో ఒక శిశువుడు. ఈయన ఎక్కడికి వచ్చాడండి? ఏ దేశం? మెద్రాస్. ఏ దేశం? రా నాయన? భారతదేశం. ఏమంతా ఇట్లా అయిపోయారు? ఆకలి కొంటున్నారేమో. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో ఉన్న ఒక ప్రాంతానికి, దాన్ని మెడ్రాస్ ప్రాంతానికి వచ్చాడు ఆయన. అవునా కాదా? మెడ్రాస్ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి, తమిళనాడుకు వచ్చాడు. అక్కడొచ్చి అద్భుతాలు చేశాడు. అనేకులను ప్రభు వైపు తిప్పాడు నాన్న. అనేకులను మళ్ళీ ఎక్కడ చేశాడు? మనం అన్నట్టు ఇక్కడికి కూడా వచ్చాడు కదా. ఆయనది ఎక్కడుంది సమాధి? మెడ్రాస్లో ఉంది. ఒక కొండ మీద కట్టారు పాపమే. చాలా రంపాలతో ఆయనను కోసిపాడేశారు. అబ్బో, భయంకరమైనటువంటి బాధ. ఇప్పుడు మిమ్మల్ని కానీ శలకాలు తీసుకొని 2 ఏట్లు కొడితే చర్చిలో పోతోటి వల్ల నేను పోను, బయటికి పోతా అంటావు. అనేతలు ఉండాలి లేదు ఇక్కడ. నేను అగ్నిలేకేస్తాం చూడంటే అయితే వేస్తే ఎంతలు ఉన్నారా? అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి నాన్న, ఆలోచన చేయండి. అవునా? ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే తోమా నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అందుకే ఈయన దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఇది కూడా ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు. నాన్న, అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి రాశాడు పత్రిక? రోమలో ఉన్నటువంటి ప్రజలకు రాస్తూ ఉన్నాడు. చూడండి. పితరులు వీరి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన, చూడండి, క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు. చెప్పాలి మీరు. ఎవరు ఆయన? గట్టి చెప్పాలి. ఎవరు ఆయన? ఆయనే దేవుడు. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరండి? చూడండి, చెప్పండి ఎవరు రాసింది? అపోస్తులుడైన పౌలు గారు. అంటే ఆ సంఘములో కూడా ఉన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు లాంటి సేవకులు ఈ సంఘంలో కూడా ఉన్నట్టున్నారు. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక, ఒరే దౌర్భాగ్యులారా, అది కాదర్రా అని ఏం చేస్తున్నాడంటే ఈయన అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి కూడా ఏం చేసినాడు? ఒక లేఖ రాశాడు. మీరు అనుకునే ఆలోచన అబద్ధము, మీరు మాట్లాడుతున్నది అబద్ధము, యేసు నిజమైన దేవుడు అని రాస్తున్నాడు. చూడండి, ఆ మాట చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరి పోలంట? దేవుని పోలి. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను పోలి అన్నాడా లేదా? మళ్ళీ వీళ్ళు ఏమంటారు చూడండి నాన్న, ఇన్ని విషయాలు, ఇన్ని సంగతులు మన తండ్రి అయిన యేసుక్రీస్తు గురించి ఉంటే ఇంత తప్పుడు బోధ బోధిస్తూ, అవునా కదా? మన ఎమ్మెల్యేలో కూడా ఈ తప్పుడు బోధకులు వచ్చారు, తప్పు బోధించేవారు కూడా వచ్చారు. వారి మాటలు నమ్మొద్దండి. చదువునైనా కంటిన్యూ చేయి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అది దీనికి వాళ్ళకి అర్థం కావడం లేదు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. ఇక్కడ వాళ్ళకి అర్పణగాను అన్నాడంటే ఈయన బలిగా వచ్చాడో ఎవరికి? దేవునికి. ఆయన్నే బలిగా అర్పిస్తున్నాడు. ఏది? దేన్ని బట్టి? ఏ వాక్యాన్ని బట్టి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదవాల్సిన అవసరం లేదు, వినండి అంతే. 16వ వచన రీతిగా ఆయన బలిగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెపిల్లగా ఆయన గొర్రెపిల్ల అనేది ఒక సాదృశ్యం అంతవరకే. నిజ స్వరూపము మన యేసు దేవునిలో ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. అవునా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువునానే. ఆయన అదృశ్య దేవుని, బాగా చూడండి, నేను అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. వెరీ గుడ్. ఎవరంట? యేసు ప్రభుల వారిని గురించి రాయబడింది అక్కడ. యేసు దేవుడు సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. అవునా? ఇంకో మాట మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక. తీతుకు కూడా ఒక చక్కని పత్రిక రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ సంఘములు కూడా ఉన్నట్టున్నారు. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు. కనుక అక్కడ అంటాడు యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడను మన రక్షకుడు. చూడండి నాయనా, ఎవరంట? మహాదేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. అది మనకు ఏది? దేవుని వాక్యం అంటే దేవుడే అని. అవునా కాదా? ఇక్కడ చూడు, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు మహాదేవుడు అని ఆయన ఉత్తరములో ఏం చేశాడు? తీతుకు రాశాడు. తీతు, యేసుక్రీస్తు దేవుడు నాయనా, మళ్ళా కుమారుడు, రక్షకుడు కరెక్టే. అన్న అనే పొరపాటున కొంతమంది అనే దౌర్భాగ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళలాగా మాట్లాడొద్దు. వాళ్ళకు ఒకనాడు తీర్పు ఉంది. నాన్న మీరు ఒక మాట చెప్తాను. తండ్రిని పట్టుకొని అన్న అంటే బాగుంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టి వలకాల మీరు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. బాబు, తండ్రిని పట్టుకొని నాయనా అంటే అన్న అంటే బాగుంటుందా? అంటే అన్న అనే సంఘాలు కూడా ఉండలేండి, దౌర్భాగ్యులు ఉన్నారు. బావను అన్ననే అనాలి, మామను కూడా అన్ననే అనాలి. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయండి కదా. మేము ఆ సంఘముల నుంచి బయటకు వచ్చామండి. ఇది పద్ధతి బాగలేదని బావను కూడా ఏమనాలి? అన్న. ఏం బాగుంటుందండి? ఇదేదైనా పద్ధతే? ఆలోచించేయండి. అవునా? తండ్రిని పట్టుకొని అన్న అనొచ్చా? చెప్పండమ్మా. అమ్మను పట్టుకొని అక్క అనొచ్చా? ఈడత దుర్మార్గుడు అనుకుంటాను. దుర్మార్గులు భూమి మీద ఉన్నారు. తండ్రిని పట్టుకొని అన్న అనే దుర్మార్గులు ఉన్నారండి. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలియనట్టు దుర్మార్గులు ఉన్నారు. చాలా బాధ అవుతుంది ఈ విషయంలో, చాలా బాధ అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను
చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుతున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే బాగినండి తన కుమారుని గూర్చి అయితే దేవా ఈ సింహాసనము నీ సింహాసనము నిరంతరము నిలుచునని నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభుల వారిని దేవా అంటాడు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి? అవునా కదా? అపోస్తల పౌలు గారు మళ్ళీ ఈ 1వ అధ్యాయం 7వ వచనములో రాస్తున్నాడు కదా నాన్న, దేవా అని ఆయన లేఖలో రాశాడు. కీర్తనలు చూడండి నాయన, కీర్తనలు 25:14 వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చాలు, తెలిసి ఉన్నది. బాగేనండి నాన్న, దేవుని మర్మము తెలవాలంటే మనలో ఏముండాలి? భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉంటేనే దేవుని మర్మము మనకు తెలుస్తుంది. దేవుని మర్మము తెలియకుండా మాట్లాడడము భక్తి లేని శాస్త్రాలు, భయము లేని శాస్త్రాలు అని మనం అనొద్దు. దేవుడే అనే మాట మనము పలుకుతూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూద్దామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువునా? 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దేవుడు అంతే. ఇంకా దేవుని జ్ఞానం అంటే దేవుడే. మరి ఇన్ని విషయాలు యేసుక్రీస్తు దేవుడని ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే ఏదో 2-3 రెఫరెన్సుల్లో ఏముందంటే ఆయన కుమారుడిగా విశ్వసించాలి, ఆయన కుమారుడిగా ఉన్నాడని. అది సందర్భం కరెక్ట్, నేను కాదన్ను. కుమారుడిగా వచ్చాడు కనుక కుమారుడిగా మనము, కానీ ఆయన దేవుడైనటువంటి కుమారుడు. కొలసీయులకు రాసిన పత్రిక మళ్ళీ చదువునాన్న, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదే ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఇప్పుడు మళ్ళీ కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువునానా? 2వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 2:2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. మంచి మాట. ఎట్లంట? దేవుడిగా హృదయములో ఆదరణ పొందుటకు. మళ్ళీ ఆ కొలసీలో మరి ఏం చేశాడు? ఈ 2వ అధ్యాయం 2వ వచనములో ఆ మాట రాశాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేతమా? ఎంత చక్కటి మాటలండి ఈ మాటలు. ఇంకో మాట మనం చూడండి, మళ్ళీ కొలస్సీ 2వ అధ్యాయము 9వ వచనం చూడున్నానా? 9వ వచనం. ఎలాగనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. అబ్బా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అది ఇంతకంటే మనకు ఆధారాలు ఏమొచ్చామండి? దేవత్వము పరిపూర్ణముగా శరీరమందు క్రీస్తుగా. చూడండి ఎంత చక్కటి మాట అండి. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి? ఇన్ని ఆధారాలు పెట్టుకొని యేసు ప్రభుల వారిని ఒకరైతే అన్నాని, ఒకరైతే కుమారుడని ఈ విధంగా కల్లిబిల్లి చేసి జనాలను కలత చెందించి ఏం చేశారు? దేవునిగా ఆరాధించకుండా చేస్తున్నారు.
అలాంటి దుర్బోధకుల బోధ మనము నమ్మకూడదు. దేవుడు చెప్పాడు, దుర్బోధకులు చాలామంది వస్తారు, రకరకాల వేషాలు వేసుకొని వస్తారని రాయబడింది వాక్యంలో. మన పితరులు, మనకున్నటువంటి వారు చాలామంది కూడా రాశారు వారి యొక్క దేవుని పరిశుద్ధాత్మతో కొన్ని ఉత్తరాలు. అవి బైబిల్లో మనకు చక్కగా ముద్రింపబడి అవి అమర్చబడి ఉన్నవి. దాన్ని చదువుకొని దుర్బోధ ఏది, మంచి బోధ ఏది మనం తెలుసుకునే వారంగా మనము సిద్ధపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీననా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క, చూడండి బాగా వినండి తల్లి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతతమునయుండి తన మహాత్మము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎంత చక్కటి మాట అండి. ఈయన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు, అవునా కాదా? యేసుక్రీస్తు అవతారం ఒక మర్మమైన కదా, సొంత అభిప్రాయములు కలిగి బైబిలు చదివితే యేసు ప్రభు ఎవరో అర్థం కాదంట. బాగినండి, యేసుక్రీస్తు అవతారము ఒక మర్మమైనది. సొంత అభిప్రాయాలతో చదివితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? భక్తితో, శ్రద్ధతో, తర్వాత ఇంకేమన్నాడు, మంచి ఆశతో దేవుని వాక్యాన్ని చదివితే యేసుక్రీస్తు దేవుడా కాదా, యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయాలు నువ్వు గ్రహించగలుగుతావు. ఏదో 4-5 రెఫరెన్స్లు పట్టుకొని కాదు, కోకోలలకు ఈ విధంగా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చేటువంటి వారం దేవుడు మనకు అవకాశం ఆవశిస్తే మనం ఏమి చేద్దాము అంటే, త్రిత్వం అంటే ఏమి, త్రిత్వములో ఎవరెవరు ఉన్నారు, త్రిత్వము ముగ్గురు ఒకటేనా కాదా అనే విషయాలు బైబిల్లో నుంచి మనము ఆలోచన చేద్దాం. కనుక యేసుక్రీస్తు ఎవరమ్మా? చెప్పరు. యేసుక్రీస్తు ఎవరు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. దేవుడు. మనమన్నా అనకపోయినా ఆయన దేవాతి దేవుడు, పరలోకము నుంచి భూమి మీదకి వచ్చిన దేవుడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.